నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పర్యావరణానికి ముప్పు ఏర్పడితే మానవ మనుగడే కష్టమన్న 11వ జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. పట్టణంలో కశ్యప ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ. ఆరోగ్యానికి ఆయుర్వేదం ఆదిగురువు అంటూ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తెనాలి న్యాయస్థానం ప్రాంగణం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని ప్రాంగణంలో మొక్కలు నాటారు. గుంటూరు జిల్లా తెనాలి న్యాయస్థానం ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యం కోసం చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, కాలుష్యాన్ని నివారించడం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి గారు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువులను, సంచులను వాడకూడదని, దానివల్ల పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. అనంతరం ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, వేజండ్ల ఉమామహేశ్వరరావు, బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, నరాలశెట్టి సురేష్, కామినేని చిన్న, అడకా వెంకటేశ్వరరావు, లీగల్ సర్వీసెస్ కోఆర్డినేటరు మహబూబ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు, పోలీసు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అసలు మొక్కలు నాటడము, మొక్కలను పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. మా కోర్టు క్యారిడార్లోనే మేము ఒక 7 ప్లాంట్స్ చేసాము. ఒక 4 months 5 months బ్యాక్. ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ వేసాము. ఇప్పటికీ అద్భుతంగా ఆ ప్లాంట్స్ పెరిగాయండి. అందుకు ప్రతి ఒక్కరూ, అంటే మనం పుట్టిన పిల్లలు మనకి ఏమైనా చూస్తారో లేదు, కానీ మనం వేసిన ప్రతి మొక్క మనతో పాటు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఉదాహరణ ఎక్కడో కాదు, మన కోర్టే ఉదాహరణ. తెనాల్లో ది ఓన్లీ ప్లేస్ వేర్ ది షెల్టర్ ఈజ్ అవైలబుల్ డ్యూరింగ్ సమ్మరు. నేను చూస్తుంటాను, సండేలో వచ్చి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి అలా శాత తీరుతూ ఉంటారు. మన కోర్టులో వాతావరణమే ఉదాహరణ, మనకి మొక్కలు ఉండటం వల్ల ఏం లాభం పొందుతాం అనేది. అందుకు ప్రతి ఒక్కరు ఇది గమనించి మొక్కలను పెంచుతూ అలాగే పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. లేకపోతే ఇప్పటికే మనం వాటర్ కొంటూ ఉన్నాం, రేపు ఆక్సిజన్ కొనాలి. ఇప్పుడు కొంటాం అనుకోండి, బట్ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే కొనుక్కుంటున్నాం, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆక్సిజన్, గాలి అన్ని. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన మనకి ఎక్కువ కాలుష్యం ఏర్పడి అందరికీ కూడా ఎక్కువ మనుషులకి ఈ యొక్క క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చెట్లు అనేవి కనుక లేకపోతే పర్యావరణం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని అసలు నిషేధించండి. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ బ్యాగు లేకపోతే వేరే తీసుకెళ్దాం, క్యారీ బ్యాగులు, పాలిథీన్ మనం వాడొద్దు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందు ఈ ప్లాస్టిక్ని అరికడదాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, దేశ పురోగతికి పాటుపడదాం. గతంలో మన పూర్వీకులు పెంచిన మొక్కల్ని మనం అడవులుగా పెరిగితే వాటిని నరుక్కుని మళ్ళీ మనం వాడుకోవడానికి అలవాటు పడ్డాం. కొత్త మొక్కలు పెంచకపోవడం, మరి పెరిగిన జనాభాకు అవసరమైన ఆక్సిజన్ కూడా మనకి లభ్యం కాని పరిస్థితి. మున్ముందు రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి ముందు మొక్కలు పెంచడం అనేది బాధ్యతగా చిన్నతనంలోని పిల్లల నుంచి నేర్పాలి. ప్రతి ఒక్కరు నేను ఒక మొక్కని పెంచాను, ఈ మొక్క నాది అనే భావన వాళ్ళలో కలిగితే ఈ సమాజంలో మనం ఎంతకన్నా చేయాల్సిన మార్పే ఉండదు. అదే సమయంలో గుంటూరు జిల్లా తెనాలిపట్నంలోని బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కశ్యప్ ఆయుర్వేద వైద్యశాలను మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ గురువారం పలువురు వైద్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమ మాట్లాడుతూ, ఆయుర్వేద వైద్యం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. ఆయుర్వేద వైద్యంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మందులున్నాయని, ఆధునిక కాలంలో ఆయుర్వేద వైద్యం కొంత వెనకబడిందని అన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని పాటించినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు.
వైద్యశాల నిర్వాహకులు సిహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు పంచకర్మ చికిత్స, ఫైల్స్, ఫిస్టులా వంటి వాటికి ఆపరేషన్ లేకుండా చికిత్స చేయవచ్చని తెలిపారు. మద్యపానం అలవాటుగా ఉన్న వారికి మందుల ద్వారా అలవాటు మార్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, జి సాంబశివరావు, సాయి రామమోహన్ రావు, ముత్తేవి రవీంద్రనాథ్, డాక్టర్ ఆవుల చక్రవర్తి, చావా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మెడిసిన్స్కి మూల పురుషులు అంటూ ఉంటారు. దీనికి మూల పురుషులలా దేవుళ్ళనే మా లెక్క. తర్వాత ధనవంతులని ఇక చాలామంది ఉన్నారు. మేము చేసేటువంటి దాంట్లో సర్జికల్ అన్నిటి కూడా సుశ్రుతుడు చూస్తాడు. సుశ్రుతుడు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. చరకుడు అనేటువంటి వాడు ఉండేవాడు. అతని ద్వారా మేము మెడిసిన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఈ విధంగానే మేము ఫాలో అవుతున్నాము. ఇప్పటికి కూడాను కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలే ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొత్త రీసెర్చ్ అంటూ జరుగుతూ ఉంది, కానీ వాటిని మించి ఏం జరగటం లేదు. ప్రస్తుతం మేము తెనాల్లో చాలా కాలంగా ఉన్నాము. తెనాల్లో చేస్తూ ఉన్నాం. నేను ఒక 30 ఏళ్ల బట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ కన్సల్టెంట్గా వస్తున్నాను రేపటి నుంచి. మా ప్రాంగణంలో డాక్టర్ మహితా గారు, అలాగే వారి టీం, డాక్టర్ మల్లికార్జునరావు గారు, వారి పాప కృష్ణ గారు, వీరందరూ ప్రారంభించుకుంటాం అని చెప్పగానే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ స్థానంలో అంటే వైద్యంతో ముడిపడినటువంటి ఒక ప్రదేశం. 1940లోని డాక్టర్ కృష్ణయ్య చౌదరి గారు, అలాగే 62 నుంచి మా మామగారు డాక్టర్ హరిప్రసాదరావు గారు, తర్వాత మా డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ పేదవారికి వారు చేసినటువంటి కంటి వైద్యం కానీ ఇతర వైద్యం కానీ అందరికీ చిరపరిచితమే. అలాగే ఈరోజు మాకు ఎంతో తెలిసినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వారు వచ్చి ఇక్కడ ఇది ప్రారంభించుకుంటాం అనగానే చాలా సంతోషం వేసింది. అలోపతిక్ వైద్యాన్ని నమ్ముకుని మేము ఉండవచ్చు, కానీ ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మెళకువలు, దాని అవసరాలు ఇవన్నీ కూడా మాకు తెలుసు. గుంటూరు జిల్లా తెనాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. పట్టణంలోని చెంచుపేట అమరావతి ప్లాట్స్ సి బ్లాక్లో గల మున్సిపల్ రిజర్వు స్థలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు యాతాటి అనిలు, మట్లపూడి సంధ్యారాణి తదితరులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రజలకు వివిధ రకాల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలను పెంచడం ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి ఇండ్లలో మొక్కలు నాటాలని, తద్వారా పర్యావరణాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి కాగితము, గుడ్డతో తయారు చేసిన వస్తువులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. క్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఏఈ సూరిబాబు, మున్సిపల్ మేనేజర్ జయకర్, టీపీఓ సాంబశివరావు, వన విభాగం పర్యవేక్షకులు శేషుబాబు, సిఓలు, ఆర్పీలు, నగర దీపికలు సిబ్బంది పాల్గొన్నారు. 32వ వార్డులో వచ్చేసి మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 32వ వార్డులోని పార్కుల్లోని చెట్లు నాటడం కూడా జరిగింది. 80 మొక్కలు నాటడం ఈ పార్కులో వచ్చేసి. అలానే ఇక్కడ వచ్చేసిన ప్రజలకు కూడా ఒక మొక్క, ఒక బ్యాగు ఇవ్వటం జరిగింది. చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటెంని మనం అందరం కలిసి అరికెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిద్దామని ఈ సందర్భం కోరుకుంటూ, అలానే మొక్కలు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక మొక్క ఉంటే బాగుంటుంది. కానీ మేరకు ఈరోజు మన ప్రాంతంలో పట్టణంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాలతోటి గౌరవ సిపి గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, అలాగే అధికార బృందం మేము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు, సామాన్య ప్రజలు అందరితో కలిసి ఈ పార్కులో 32వ వార్డులో ఉన్నటువంటి పార్కులో ఈరోజు యొక్క కార్యక్రమం ఏర్పాటైంది. చక్కటి కార్యక్రమం ఇది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈరోజు మా వార్డులో ఉన్న సి బ్లాక్లో మొక్కలు నాటడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మా కమిషనర్ గారికి, మా చైర్పర్సన్ మ్యామ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డులో ఇలాంటి కార్యక్రమం ముందుగా చేపట్టడం అనేది నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను.
పోషకాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను మెరుగుపరచడం, వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలను పాఠశాలలో చేర్చడం, పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అర్బన్ మరియు రూరల్ పాఠశాలలో మధ్యాహ్న బడి భోజనం నిర్వహిస్తున్న ఇన్ఛార్జీలు కుక్ కమ్ హెల్పర్స్ ను వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలోని మారిస్పేట, నల్లమోతు, చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఎం నిర్వాహకులను ఉద్దేశించి ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత మరియు సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాత్రలు, వంటగది, ఫుడ్ సర్వింగ్ ఏరియా పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని, మెటీరియల్ ఇన్వెంటరీ సరైన స్టోరేజ్ మరియు స్టాక్ యొక్క మానిటరింగ్ చూసుకోవాలని తెలిపారు. వంటింటి ఉపకరణాలు మరియు గ్యాస్ గురించిన భద్రతా ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని గ్లౌజ్ ధరించాలని తెలిపారు. స్టేట్ పరిధిలో శిక్షణ పొందిన కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రీసోర్స్ పర్సన్ గా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. శిక్షణ కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలల్లో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, తెనాలి మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామంటే, వంట చేసేటప్పుడు ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు. అదేవిధంగా వాష్ ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజీనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం, విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడం, అదేవిధంగా వంట చేసేవాళ్ళు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడమే కాకుండా వంట చేసేటటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, పౌష్టికాహార లోపం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులను ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏం చేయాలి? తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ పురవేదిక వద్ద మధుర కవి నూతక్కి అబ్రహం 26వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ జ్యుడిషియల్ అధికారి ఉన్నం ఎహెచ్కేలు తదితరులు పాల్గొని అబ్రహం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ పురవేదిక వద్ద మధుర కవి నూతక్కి అబ్రహం 26వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ జ్యుడిషియల్ అధికారి ఉన్నం ఎహెచ్కేలు తదితరులు పాల్గొని అబ్రహం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ కరీముల్లా మాట్లాడుతూ అబ్రహం రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఈ గ్రామంలో ఎంతో మంది కవులు, కళాకారులు ఉన్నారని చెప్పారు. మాజీ జ్యుడిషియల్ అధికారి ఉన్నం ఎహెచ్కేలు మాట్లాడుతూ గుర్రం జాషువా ప్రియ శిష్యునిగా ఎన్నో రచనలకు అబ్రహం శ్రీకారం చుట్టారన్నారు. జాషువా గబ్బిలను రాస్తే అబ్రహము మత్కునం రాసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. అబ్రహం కొలకలూరు గ్రామంలో జన్మించడం మాకు గర్వంగా ఉందని అన్నారు. ప్రముఖ కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ కవి కోకిల, కవి కులభూషణ, దళిత సాహితీవేత్త, కావ్య కళానిధి లాంటి ఎన్నో బిరుదులు అబ్రహం సొంతమన్నారు. రచయిత బర్తెపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఆడిన ఎన్నో నాటకాలకు అబ్రహం మాటలందించడం గొప్ప విషయం అన్నారు. మా గ్రామానికి మోదుకూరి జాన్సన్, నూతక్కి అబ్రహము, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన వీరి వలన కొలకలూరు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ, మాస్ రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ, డెస్క్ సభ్యులు కొలకలూరి పాపారావు, డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి, నూతక్కి అచ్యుతాచారి, ఉన్నం భూషణం, సౌపాటి కోటేశ్వరి, జనసేన వీర మహిళ గద్దె ఝాన్సీ, ఉన్నం సన్ని, ఉన్నం అనిల్, నూతక్కి స్వరాజ్ వర్మ, నూతక్కి అవినాష్, రావూరి సతీష్, మణిహర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గబ్బిలం గురించి సెంట్రల్ ఐడియా ఏంటంటే, శివాలయంలోకి దళితులకు ప్రవేశం లేదు,
మరి గబ్బిలానికి ప్రవేశం ఎందుకుంది? మరి మా గోడు నువ్వు పోయి శివునికి చెప్పమని చెప్పి గబ్బిలంతో మాట్లాడతారు కవిగారు. ఆ కావ్యాల్లో చక్కగా వివరిస్తారు. అగ్రవర్ణాలు కానీ ఇతర కులస్తులకి అవకాశం శివాలయంలోకి ప్రవేశం ఉన్నప్పుడు ఒక దళితులకి ఎందుకు లేదు? మా గోడు మేము పడుతున్న బాధ ఆలయంలోకి ప్రవేశించలేకపోతున్నాం, ఎందుకు ఈ వివక్షత అనే దాని మీద గబ్బిలంలో తెలియచేస్తే జాషువా గారు మత్కుణంలో అబ్రాం కవి గారు ఏం చెప్తారంటే, పేదవాడికి సంతోషం లేదు, పగలంతా కష్టపడి రాత్రి వచ్చి నులక మంచాల మీద పడుకున్నప్పుడు ఆ నులక మంచాల్లో ఉన్నటువంటి నల్లులు అక్కడే నివసిస్తాయి. మరి పట్టు పరుపుల మీద నివసించవు, ఏసీ రూముల్లో ఉన్న పరుపుల్లో నివసించవు, ఒక ఈ నులక మంచాల్లోనే నివసించి ఆ పేదోడు పగలంతా కష్టపడి వచ్చి రాత్రి సేద తీర్చుకున్నాం కదా అని చెప్పి అనుకునే సమయానికి రక్తాన్ని పీలుస్తూ నిద్ర లేకుండా చేస్తావు, ఎందుకమ్మా పేదవాడి మీద నీకు ఇంత కక్ష, మరి ఈ రాత్రిపూట కూడా మాకు సంతోషంగా పడుకొని ఇవా అనే దాని మీద మంచి కావ్యం అన్నమాట. నూతన్కి అబ్రహం గారి 26వ వర్ధంతికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ ఫౌండేషన్ మెంబర్స్కి మరియు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు అందరూ నా శుభాకాంక్షలు. అలాగే ఎన్నో జాషువా గారి శిష్యుడిగా పేరుంది, ఎన్నో కవితలు కావ్యాలు రాసి ఎన్నో అవార్డులు పొందిన అబ్రహం గారికి ఇంకోసారి నివాళులర్పిస్తున్నాను. ఈ నా వారసులుగా ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన పేరుని ఇంకా చిరస్మరణీయంగా నిలబెట్టే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఇంకా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇంకా ప్రోత్సహించాలని, వీళ్ళని ఇంకా అధునాతన విధంగా సార్ చెప్పినట్టు గూగుల్లో కూడా వీళ్ళ కవితలు కావ్యాలు అందుబాటులో వస్తే తెలియని వాళ్ళకు కూడా ఈ కవితలు కావ్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటాను కోరుకుంటున్నాను. వారు మా ఊర్లో మంచి కవి, అంతేకాకుండా వారికి కొలకలూరు గ్రామంలో ఒల్లూరు వెంకటరామయ్య చౌదరి గారి భక్త శబరి నాటకంలో పద్యాలు రాసింది ఆయనే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది టచ్ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. ఆయన ఒక మంచి నటుడు, ఒల్లూరు వెంకటరామయ్య చౌదరి గారు మీ అందరికీ తెలుసు. ఆయన నాటకానికి పద్యాలు రాస్తే ఆయన్ని ఊరంతా సన్మానించింది ఒల్లూరు వెంకటరామయ్య చౌదరి గారిని. వీరిని అబ్రాం కవి గారిని తీసుకెళ్ళి వేదిక మీద ఎక్కించి బంగారపు ఉంగరం తొడిగి వారిని సన్మానించారు. గ్రామం ఆయన సన్మానిస్తే ఈయన సన్మానించారు. అంటే ఆయనలో ఎంత విద్వత్తు ఉంది, అది సామాన్యమైన విషయం కాదు. 26 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా సరే వారిని గౌరవించాలి. గుంటూరు జిల్లా తెనాలి రాష్ట్ర ప్రజలతో పాటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పడిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్దేనని టీడీపీ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సోపాటి కిరణ్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి వెన్నుపోటు పడిచిన జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహించేందుకు పిలుపునివ్వటం హాస్యాస్పదమన్నారు. పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పకుండా చేసి యువతకు ఉద్యోగాలు రాకుండా వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కోపల్లె శ్రీను మాట్లాడుతూ, రౌడీ షీటర్లు గంజాయి ముఠాను ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించి సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అరాచక శక్తులను ప్రోత్సహించే సంస్కృతిని మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో చావలి రాజేంద్ర ప్రసాద్, సురేష్, వెంకటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, వసంతం అశోక్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అని ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పడిచింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. సంవత్సరం కాలంలోనే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ఎన్టీసీపీ, బీపీసీఎల్, మరి రిలయన్స్, టాటా వంటి సంస్థలని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి 9 లక్షల మంది ఉపాధి కల్పించే విధంగా మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. నేర్చుకోండి. ముందు రాష్ట్రంలో పడుతున్న అభివృద్ధిని 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడ కూడా మీరు అభివృద్ధి చెందాల.
అటు రాయలసీమ చెప్పారు, ఇటు ఉత్తరాంధ్ర చెప్పారు, ఇటు అమరావతి చెప్పారు. ఎక్కడ చేశారు ఈ అభివృద్ధి అని అడుగుతున్నాం. ఎక్కడ మీకు చేశారు? ప్రజలను వెన్నుపోటు పడిచింది మీరు, వెన్నుపోటు దినాన్ని ఏర్పాటు చేసుకుంది మీరు. మీ కన్ను మీరే పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని ముందు నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలు స్వచ్ఛందంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్ని దానాలలో అన్నదానం గొప్పది. సాయి ప్రసాదం సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని సాయి ప్రసాదం సేవా సమితి అధ్యక్షులు అన్నారు. స్థానిక చిన్నరావూరు డొంక రోడ్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం కేశవ మఠము అప్పయ్య మరియు లక్ష్మీ నాంచారమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్రావు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రతి గురువారం సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ కాలనీలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైనా కాలనీలో అన్నప్రసాద కార్యక్రమం కావాలని ఎవరైనా కోరినట్లయితే ఆ ప్రాంతంలో కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు రమణయ్య, సురేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి గురువారం క్రమం తప్పకుండా గత 5 ఏళ్ల బట్టి ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎవరైనా ముందుగా మమ్మల్ని ఆ కాలనీలో ఇంతమంది కావాలని కోరితే తప్పక ఆ కాలనీలో మేము ఏర్పాటు చేయగలం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున చిన్నరావూరు డొంకలోని మారుతి ఆలయంలో 101 మందికి అన్నప్రసాదం జరుగుతోంది. దీనికి రిటైర్డ్ ఎండిఓ గారు రమణయ్య గారు కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి మాకు దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రతి కాలనీ వాసులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని కేశవ మఠం అప్పయ్య మరియు నాంచారమ్మల స్మృత్యర్థం వారి కుమారుడు వెంకట్రావు గారు సౌజన్యంతో మరియు మిత్రుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లక్కరా సాయి గారి ఆధ్వర్యంలో సాయి ప్రసాద్ కార్యక్రమం కింద గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. వారి యొక్క సేవా కార్యక్రమంలో మేము కూడా వృత్తావసరంగా సాయం చేస్తూ ఉన్నాము. ఆ సాయిబాబా యొక్క కృతలన్నీ కూడా వారి మీద ప్రశ్నించాలని, ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆ సాయిబాబాను కోరుకుంటూ సెలవు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి బాటసార్లకు మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో వైష్ణవి జూనియర్ కళాశాల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద గురువారం బాటసార్లకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చలివేంద్ర నిర్వహణకు వైష్ణవి కళాశాల వారు ఎంతగానో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని, అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాడిబండ్ల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, వి నవీన్, అబ్రహం, ప్రసాద్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఎండల తీవ్రతను చూసి మరి వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో ఈ చలవేంద్రం నిర్వహించుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా వారి సహాయ సహకారం ఉంటుంది. మరి ఈ చలవేంద్ర నిర్వహణకు కూడా వారు 5,000 రూపాయలు కూడా మరి విరాళం ఇచ్చి ఉన్నారు. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున ఎండ తీవ్రత చూసి వారు మజ్జిగ పంపిణీ చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు. వారి యొక్క సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క చలవేంద్రం దరిదాపులుగా 15 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. దాతలు విరివిరిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీనివాసరావు గారికి, వారి కాలేజీ సిబ్బంది అందరికీ ఈ నెల 7వ తేదీన సరస్వతి దేవాలయం నిర్మాణ భూమి పూజ మహోత్సవం పూజ్య శ్రీ బాలస్వామి వారి చేతుల మీదుగా జరుగుతుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ నిర్మాణం ఆహ్వాన పత్రికను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ గోపాలం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ పక్కన సరస్వతి దేవాలయం నిర్మాణము చేపట్టనున్నట్టు, ఈ భూమి పూజ మహోత్సవానికి పూజ్య శ్రీ బాలస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం హోమాలు, పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతాయని తెలిపారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి రావూరు సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్ద భక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, తాటిపోయిన వీరరాఘవయ్య, ఏలూరు రాజేశ్వరరావు, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో శ్రీ సువర్ణ భారతి క్షేత్రాన్ని
నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నాము. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ దక్షిణాది ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా సరస్వతీదేవి ఆలయం రాతితో నిర్మాణం చేయాలని సంకల్పం చేసి 30 సెంట్ల భూమిని సేకరణ చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ముందు భూమి పూజ చేయాలని ఒక సంకల్పం చేశాము. జగన్మాత యొక్క ఆజ్ఞతో, సద్గురుల యొక్క ఆజ్ఞతో ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యేష్ఠమాసము ద్వాదశి అనగా 7వ తారీఖు 6వ నెల 2025 శనివారం ఉదయం 7:45 ముహూర్తంలో భూమి పూజ కైంకర్యం చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ భూమి పూజ కైంకర్యంలో పాల్గొనండి. అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమం, అలాగే విశేష హోమాలు, విశేష శ్రీచక్రార్చనలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సంకీర్తనోత్సవం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి హోమ కార్యక్రమంలో పాల్గొని ఈ శంకుస్థాపనలో ప్రతి ఒక్క చేత్తో కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర నవధాన్యాలు సమర్పణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. గురుపాలెం రోడ్లో సువర్ణ భారతి క్షేత్రం సరస్వతి దేవాలయం నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో చేపట్టారు. దానికి 7వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం ఉదయం 7:45 భూమి పూజా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం గురుభ్యో నమః. మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరస్వతి దేవాలయం నిర్మాణానికి మంచి రోజు చూడటం జరిగింది. మన బాలస్వామి గారి ఆశీస్సులతో ఈ నెల 7వ తారీఖు శనివారం ఉదయం 7:45 గురుపాలెం రోడ్లో వివేక సెంట్రల్ స్కూల్ పక్కన మనం సేకరించిన స్థలంలో భూమి పూజ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం అభిమానుల్ని అట్టే ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్ గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్ 2 కంటే అంతగా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ బాగాలేదని మరికొందరు అన్నారు. ఏదేమైనా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకోలేదన్నది వినిపిస్తోంది. ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం. బోరింగ్. బాగుంది మూవీయా, అంతేం బాగాలేదు. మరి ఆ ఓల్డ్ ఏజ్ ఇంకా అలాగే ఉంది ఆ మూవీ అంతా, అంత ఫ్రెష్నెస్ ఏం లేదు. సూపర్ అన్న, చాలా బాగుంది అసలు. బాగుందన్న సినిమా, బాగుంది. సినిమా బాగుందండి. కమల్ హాసన్ బాగానే చేశాడు, సింబు బాగానే చేశాడు, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. జగనాసుర పరిపాలన అంతమై సుపరిపాలన ప్రారంభమై సంవత్సరమైందంటూ తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు ఆనందోత్సాహాల మధ్య బుధవారం సంబరాలు నిర్వహించారు. కూటమి పార్టీలకు ప్రజలు అధికారం అప్పగించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకే తీరుగా నిర్వహించారు. వైసీపీ పీడ విరుగడయ్యి సంవత్సరమై సుపరిపాలన మొదలై సంవత్సరం అయ్యిందంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట ముత్యాల ముగ్గులు వేసి రంగురంగుల పూలు జల్లి మధ్యలో దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సుపరిపాలన సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిన రోజుని రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినమని పార్టీ నాయకులు వీర మహిళలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 1 సంవత్సరం అయిన సందర్భంగా మా జనసేన ఆఫీసులో నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో వీర మహిళలందరూ ఎంతో సంతోషంగా పండుగ జరుపుకున్నాం. సంక్రాంతి సంబరాలుగా
ముగ్గులు దీపావళి సంబరాలుగా జరుపుకుంటాం. ఈ పండగ సంబరాలు బాగా జరుపుకుంటున్నాం వీర మహిళలు అందరం సంతోషంగా. జై జనసేన, జై నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం. అయితే ఈరోజు మా తెనాలి నియోజకవర్గంలో జనసేన క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు జరుపుకున్న పండగ ఏంటంటే మాకు 2024 జూన్ 4వ తారీఖున మా కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తిట్టారో, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నిటికీ కూడా బల్ల గుద్దినట్టు సమాధానం చెప్పినట్టు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అని అందరూ ఈ తెనాలి నియోజకవర్గంలో అయితే నాదెండ్ల మనోహర్ గారు 49,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గుంటూరు జిల్లా నందు గల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐల నందు 2025వ విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 6/6/2025 తేదీలో అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి గుంటూరు జిల్లా నందు జరుగును. తెనాలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ అడ్మిషన్ కౌన్సిలింగ్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని కౌన్సిలింగ్నకు ప్రభుత్వ ఐటీఐ తెనాలి నందు 6/6/2025 తేదీలో మెరిట్ నెంబర్ ప్రకారం హాజరు కావాల్సిందిగా మొత్తం 1496 సీట్లకు గాను కేవలం 298 అప్లికేషన్లు మాత్రమే వచ్చినవి. కావున ఈ అవకాశంను వినియోగించుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు గారు తెలియజేయటమైంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి నందు సంప్రదించగలరు. గుంటూరు జిల్లా నందు ప్రభుత్వ ప్రైవేటు మరియు ఐటీఐల నందు ఈ రేపు జరగబోయే అడ్మిషన్ కొరకు మనకి 298 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. అందుకు గాను రేపు గుంటూరులో 10 ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా గవర్నమెంట్ 2 కాలేజీలు కూడా రేపు ఇంటర్వ్యూ జరుగుతుంది. మామూలుగా అడ్మిషన్ అనేది మనకి ప్రక్రియ ఓసీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవన్నీ కూడా రేపు వరుసగా జరపబడుతుంది. ఇవన్నీ అయిపోయిన క్రమంలో రిమైనింగ్ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో కనుక మిగిలిన సీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి గాను 9-10 తారీఖుల్లో జనరల్ పూలు అడ్మిషన్ జరుగుతుంది. దానికి కానీ మీరు కావాల్సిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు స్కూల్లో ఉన్న టీసీ, ఆ టీసీతో పాటు మీరు ఆన్లైన్లో 10th క్లాస్ మార్కుల సీటు కనుక సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్టయితే దాని మీద అదే హెడ్ మాస్టర్ చేత స్టాంప్ వేసి సంతకం పెట్టుకుని తీసుకుని వచ్చిన వల్ల అది ఒరిజినల్గా ట్రీట్ చేసి తర్వాత క్రమంలో మీరు వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకోగలగడం జరుగుతుంది. మీ రిజర్వేషన్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎందుకంటే కేటగిరీలో వచ్చినప్పుడు కనుక ఓసీలో వస్తే రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇన్ కేసు రాని పక్షంలో రిజర్వేషన్ కేటగిరీలో వచ్చినట్టయితే మీ యొక్క ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ప్రతిష్ఠించేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ కాంస్య విగ్రహం తుది రూపం దాల్చింది. స్థానిక సూర్య శిల్పశాలలో కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 10 అడుగుల ఎత్తుతో సుమారు 1200 కిలోల బరువుతో రూపొందిన ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు. గురువారం విగ్రహాన్ని జగ్గైపేటకు తరలించే సందర్భంలో మీడియాకు ప్రదర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ బాధ్యతలు తమకు అప్పగించిన విగ్రహ నిర్మాణ కమిటీ, హిందూ చైతన్య వేదిక జగ్గైపేట శాఖ వారికి శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ సందర్భంగా తెలిపారు. విగ్రహాన్ని తెనాలిలో పరిశీలించిన విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పప్పతి నరేంద్ర, పిన్నం వెంగళరావు, సంకా భాస్కర్, నోముల రఘు, అల్లి రవిచంద్ర తదితరులు ఈ విగ్రహం అద్భుతంగా తయారైందని, తాము అనుకున్న దానికన్నా ఎంతో బాగుందని శిల్పులను అభినందించారు. విగ్రహావిష్కరణ వేడుక ఈ నెల 9వ తేదీన జగ్గైపేట దుర్గాపురం ఏరియాలోని శివాజీ సర్కిల్ వద్ద జరగనుందని, ఈ కార్యక్రమంలో శ్రీ కమలానంద భారతి స్వామీజీ, శ్రీ శివస్వామీజీ, ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భారత్ కుమార్లు హాజరవుతారని వారు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విగ్రహావిష్కరణ చేస్తారని, విశిష్ట అతిథులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర తదితర ప్రజాప్రతినిధులు హాజరవుతారని వారు తెలియజేశారు. విగ్రహావిష్కరణ అనంతరం హిందూ సమ్మేళన సభ జరగనుందని విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య ద్వారమైన జగ్గైపేట నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణం కొరకు
గత 120 రోజులుగా జరుగుతున్న పనిలో భాగంగా జగ్గయ్యపేట నుండి ప్రతినిధులు తెనాలి కాటూరి వారి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి రకరకాల చిత్రాలను చూసిన తర్వాత మాకు బాగా నచ్చిన ఈ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని యాజమాన్యం వారితో, వెంకటేశ్వర గారు, రవి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే అడిగామో దానికి ఒక 100% ఎక్స్ట్రాగా వారు మా యొక్క సంతోషంతో, ఆనందంతో వారు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ తెనాలి నగరంలో చిన్న యాత్ర చేస్తూ ఉన్నాము ప్రధాన కూడల్లో. దాని ద్వారా జగ్గయ్యపేట నగరంలో మెయిన్ కూడల్లో ఎంటర్ అవ్వగానే స్వామివారి విగ్రహము కనబడేటట్టు మేము స్థలాల్లో నిర్మాణం అనేది కోట ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా జూన్ 9వ తారీఖున విగ్రహావిష్కరణ ఉదయం 10:15 పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ చేతుల మీదుగా మరియు శివస్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. మేము కూడా ఈ విగ్రహం పట్ల ఈ తయారీ ఆర్డర్ మాకు రావడం పట్ల కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మాకు ఆర్డర్ ఇచ్చిన మరి హిందూ చైతన్య వేదిక జగ్గయ్యపేట వారికి మేము మా సూర్యశల్సాల తరఫున, మా శబ్దం తరఫున, మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో కళాఖండాలను తెలియజేసి ఈ తెనాలి కీర్తిని మరి జాతీయ స్థాయిలో తీసుకువెళ్తామని మరి భావిస్తున్నాం. ఈ సందర్భంగా చేసిన మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే చిత్రపతి వృద్ధురాలు హత్య కేసులో నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చెవిపోగులు, ఉంగరము, మాటీలు దొంగిలించి మృతురాలిని గొంతు పిసికి చంపినట్లు పోలీసులు తెలిపారు. అప్పులకు అలవాటు పడి అప్పులు తీర్చలేక దొంగతనాలకు అలవాటు పడిన నన్నెపాముల తారక జోషి, నన్నెపాముల సతీష్ కుమార్, గాజులవర్తి కీర్తి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి ముద్దాయిగా ఉన్న నన్నెపాముల తారక జోషి అప్పులు ఎక్కువగా చేసి అప్పులు తీర్చమని ఒత్తిడి చేయడంతో పక్కింట్లో నివాసం ఉండే మృతురాలు బంగారాన్ని ధరించటం గమనించిన జోషి తన బంధువులైన సతీష్ కుమార్, కీర్తితో చేతులు కలిపి తెల్లవారుజామున మృతురాలు పంపు వద్దకు నీళ్లకు రాగా మృతురాలి వద్ద ఉన్న నాంతాడు, చెవిపోగులు, ఉంగరము, మాటీలు దొంగిలించి మృతురాలిని గొంతు పిసికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గురువారం 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తంశెట్టి వారి పాలెంలో 3వ తారీఖు మార్నింగు ఒక పెద్ద ఆవిడ, వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని చనిపోయిందని వార్త మీద తెనాలి 1 టౌన్ సిఐ గారు వారి సిబ్బంది వెళ్ళారు. చూడగా ఆ అమ్మాయి మెడలో ఉండాల్సిన బంగారు నాంతాడుతో ఉన్న మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు, కాళ్ళ పట్టీలు లేవు. దాని మీదట మేము మర్డర్ ఫర్ గెయిన్ కింద, అంటే దోపిడీ కోసం అమ్మాయిని చంపారనే కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మేము టెక్నికల్గా ఉన్న ఆధారాలతో అన్ని సీసీ కెమెరాలు అవి వెరిఫై చేశాము. దాని మీద ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ చనిపోయిన అమ్మాయి పక్కనే నన్నిపాముల తారక జోషి అనే అతను తాపీ మేస్త్రి అద్దెకుంటున్నాడు. ఈ పెద్ద ఆవిడ ఒక్కటే ఒంటరిగా ఉండడం ఆపర్చునిటీగా చూసుకున్నాడు. ఆ అమ్మాయి మెడలో 4 సవర్ల బంగారు నాంతాడు, మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు ఉండడం చూశాడు. అతనికి గాజులవర్తి కీర్తి అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది. ఆ క్రమంలో అతనికి అప్పుల పాలయ్యి అతను తాపీ మేస్త్రి చేసే పనులకి డబ్బులు సరిపోక ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, పెద్ద ఆవిడ అని ఆపర్చునిటీగా తీసుకొని అతని తమ్ముడు సతీష్ కుమార్తో ప్లాన్ చేసి 3వ తారీఖు నైట్న తెల్లవారుజామున ఆ అమ్మాయి ఉదయాన్నే తలుపు తీసుకొని బయటకు వచ్చి నీళ్ళు పంపు దగ్గరకు వస్తుంది. అప్పుడే మనం ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపి ఆ బంగారం తీసుకుందాం ముందే ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ అమ్మాయి ఉదయాన్నే టిఫిన్ బండి పెట్టుకోవడానికి 5 o'clockకి బయటకు వచ్చి నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళింది. వెంటనే అటాక్ చేసి గొంతు నొక్కాడు. తారక జోషి గొంతు నొక్కి పట్టుకోగానే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోగానే చనిపోయింది. వెంటనే ఇద్దరు ఆ అమ్మాయిని తోడు పెట్టుకుని ఇంట్లో తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు.
ఆ బంగారు నాంతాడు, కాలపట్టీలు, చెవిదిద్దులు ఇవన్నీ తీసుకొని తలుపేసి ఏవి తెలియనట్టుగా నటిస్తూ ఎవరో వచ్చి అమ్మాయిని చంపేశారని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారిని మనం అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసే క్రమంలో వారు చెప్పింది ఏంటంటే, ఇలా అప్పులు పాలయ్యాము, ఒక అమ్మాయిని నేను అక్రమ సంబంధం ఉంది, ఆ అమ్మాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, దాంతో ఈ పెద్ద ఆవిడ ఆపర్చునిటీ తీసుకుని చంపి అవి తీసుకున్నామని ఇంటాక్ట్ ప్రాపర్టీ అతను ఇంటి దగ్గర మాకు బంగారు నాంతాడు, మంగళసూత్రాలు, కాళ్ళ పట్టీలు ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు చెప్పాడు. చెవిదిద్దులు, జోకాలు, ఉంగరం ఏమైందని క్వశ్చన్ చేసినప్పుడు అవి అతను గాజువర్తి కీర్తిక అనే అమ్మాయికి ఇచ్చానని చెప్పాడు. ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఆవిడ మన 1 టౌన్లో పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి 50,000 రూపాయలు తీసుకొని డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నానని చెప్పింది. ఇమీడియట్గా మా సీఏ గారు ఆ పాన్ బ్రోకర్ షాప్కి వెళ్ళి వాటిని కూడా చెవిదిద్దులు, ఉంగరాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసుని తెనాలి 1 టౌన్ సీఏ గారు వారి సిబ్బంది వితిన్ 48 అవర్స్లో ఛేదించడం అనేది ఈ పత్రికాముఖంగా వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా తెనాలి పట్టణ వాసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వయోవృద్ధులు బంగారం మీద ఆశతో వేసుకొని తిరగద్దు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాగే టార్గెట్ చేయబడతారు కాబట్టి ఎక్కువ బంగారు నగలు ధరించకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అలారం సిస్టమ్ ఉంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఇంట్లో కూడా ఎక్కువ బంగారం, క్యాష్ పెట్టుకోవద్దు. వచ్చిన అతను ఇప్పుడు మీరు మీ యొక్క ఏజ్ని పరిగణలో తీసుకొని మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోలేరు కాబట్టి మిమ్మల్ని ఇమీడియట్గా ఇబ్బంది పెట్టి అవి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో ఈ అమ్మాయి ప్రాణం కోల్పోయింది. కాబట్టి తెనాలి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వృద్ధులు, సింగిల్గా ఉంటున్నవారు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవి చేసుకుంటే మీ భద్రత బాగుంటుంది. దీన్ని అందరూ ఆచరించాలని ప్రతిసారి మేము చెప్తా ఉంటున్నాము, కానీ చాలామంది దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఒక 25,000 30,000 అవుతాయి తప్పితే ఎక్కువ అవ్వవు. దాంతోపాటు అలారం సిస్టమ్ ఉంటుంది. మీ ఇంట్లో వైఫై ఉంటే దాన్ని వేరే వాళ్ళు కూడా, మీ దూరంగా ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఫోన్లో కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా దీన్ని మీరందరూ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ కె హెలెన్ నిర్మల వీడ్కోలు సభను మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్నతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో బదిలీలు సర్వసాధారణమని అన్నారు. ఆరోగ్యాధికారిగా హెలెన్ నిర్మల అందించిన సేవలు మరవరానివన్నారు. ఆమె సేవలను కొనియాడారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, మేనేజర్ విల్సన్ జేకర్, ఆర్వో రాంప్రసాద్, ఏసీపీలు శివనారాయణ, వాణి, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము వచ్చిన కాంచి మాతో పాటు అవుట్డోర్లో ముందుగా ఉండేది మన ఇంటర్ గారే. ప్రతి విషయంలో ఆమె ముందుండేది. ఈరోజు ఆమె వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. శానిటేషన్ మీద ఆమె ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందించింది. ఆమె నమ్ముకున్నందుకు ఆమె బాధ్యత ప్రకారం చక్కగా చేసింది. ఈ 3 నెలలు ఆయన సర్వీస్ని ఎక్కడికి వెళ్ళినా, ఏ బడిలోకి వెళ్ళినా హెల్త్ ఆఫీసర్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అమ్మ వస్తుంది బాగా శానిటేషన్ మీద చెత్త తీయడం కానీ, ఇలాంటి వాకింగ్ కానీ, ఇలాంటి మేడం కానీ అడగంగానే వచ్చి చేసేవాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ మెరుగైన సేవలు మరి రాబోయేది మరి ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ హెల్త్ ఆఫీసర్ గారు మరి మన తెనాలి పట్టణంలో శానిటేషన్లో ఎలాంటి తెగులు లేదు, ఇంకా రాకూడదని కోరుకుంటున్నాను. అలానే ఈరోజు హెల్త్ అనుకున్నాం కదా చేరుకుంటుంది కాబట్టి పిల్లల కోసం సమయం కేటాయించి చేసి పిల్లలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. దానికి చక్కటి కారణం ఏంటంటే, ఈ జూన్ 13వ తారీఖున రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో రవీంద్ర భారతిలో స్టేట్ లెవెల్లో వాళ్ళ అమ్మాయి భరతనాట్యం ప్రోగ్రామ్ అవుతుంది. మహామహుల మధ్య
అందువల్ల మనం ఎంత గొప్పవారము, మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి అనేది అది పొద్దుగా గమనిస్తారు. కానీ తర్వాత మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళను సక్రమైనటువంటి స్థితిలో పెట్టామా, వాళ్ళు ప్రయోజకులు అయ్యారా అనేది చివరిన ప్రశ్నించేటువంటి అంశం. మనమెంత ఎదిగినా కూడా చివరికి పిల్లలకు ఒక దారిలో పెట్టుకోలేకపోతే ఇంకా రకాలు వస్తాయి. అలా కాకుండా పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని కానీ మట్టిలో మాణిక్యలాగా బయటకు వస్తున్నారు. అందువల్ల మంచిది. అలాగే ఇప్పుడు శానిటేషన్ పబ్లికేషన్ వచ్చి మళ్ళీ వారి యొక్క రిజర్వ్ పోస్ట్ ఏదైతే ట్యూటర్కి వెళ్ళిపోతున్నారో అది ఒక డాక్టర్గా వాళ్ళు అయినా కోర్స్ అయినాక నేను ఇంత ధైర్యంగా ఇక్కడ ఉండగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్, అటు మా పిల్లలను చూసుకోవడానికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. ప్రతి మగవారి విజయం అంటే ఒక ఆడి మనిషి ఉంది అంటారు. నా విజయం అంతగా మా హస్బెండ్ ఉన్నారు. తన సపోర్ట్ లేకుండా నేను ఒంటరిగా ఇక్కడ పని చేయలేను. తన సపోర్ట్ కానీ తను నా మీద వచ్చిన నమ్మకం కానీ నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. చాలా ధైర్యంగా పనిచేశాను. నా మీద ఎలాంటి ఇంత చిన్న రిమార్క్ కూడా లేదు. నేను ఎక్కడ పని చేసినా కానీ నాకు మంచి పేరుతోనే వెళ్తున్నాను. నేను ఇక్కడ నుంచి చాలా సంతోషంగా గర్వంగా బాగా పనిచేశానన్న సంతృప్తితో. నిరాశ్రయులుగా ఊరికి దూరంగా కొలకలూరు గ్రామము కాలువగట్టు పక్కన చెట్ల కింద జీవిస్తున్న నిరుపేద యానాదుల దగ్గర పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకోవటాన్ని దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. కేక్ కట్ చేసే రొటీన్ సాంప్రదాయాలు తన లైఫ్ స్టైల్కు నచ్చవని ఆయన స్పష్టం చేశారు. యానాదుల సామాజిక వర్గానికి చెందిన నిరుపేద గిరిజనులకు సినీ దర్శకుడు దిలీప్ రాజా తన పుట్టినరోజును పురస్కరించుకొని వారి మధ్య ఉండి వారికి నూతన వస్త్రాలను అందజేశారు. ఒక్కరోజు పేదరికంతో చేసిన సహవాసం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందన్నారు. విద్యుత్, తాగునీరు లేకుండా చెట్ల కింద దయనీయంగా యానాదులు బతుకుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మంచినీటి పంపును ఏర్పాటు చేస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. బసవరత్న, బున్ని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణానికి ముప్పు ఏర్పడితే మానవ మనుగడే కష్టమన్న 11వ జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు. పట్టణంలో కశ్యప ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ. ఆరోగ్యానికి ఆయుర్వేదం ఆదిగురు అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.